మహారాజా, నిద్రలేవండి. ఉత్సవ కాల మంగళకృత్యములు పూర్ణము చెయ్యండి. వస్త్రము ఆభూషణాలతో సుశోభితులు అయ్యి సింహాసనము మీద కూర్చోండి. మేరు పర్వతం మీద సూర్యదేవుడు ఏ విధముగా శోభామానముగా ఉంటారో మీరు అదే విధముగా ఉన్నారు. ఓ కకుస్థకులనందన, చంద్రుడు, సూర్యుడు, శివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని మరియు ఇంద్రుడు మీకు విజయము ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను. ఓ రాజసింహ, భగవతి రాత్రీదేవి ఇప్పుడు వెళ్ళిపోయినది. మీరు ఆజ్ఞాపించినట్లే అన్ని కార్యములు పూర్ణము అయినవి. ఈ విషయము మీరు గమనించాలి. ఇప్పుడు ఇంకా అభిషేక కార్యము శేషము ఉన్నది. అది మీరు పూర్ణము చెయ్యాలి. శ్రీరాముని రాజ్యాభిషేకము కోసము అన్ని ఏర్పాట్లు జరిగినవి. నగర మరియు జనపదలో ఉన్న వ్యక్తులు అందరూ, ముఖ్యమైన వ్యాపారులు అందరూ చేతులు జోడించి ఉపస్థితులైనారు. ఓ మహారాజా, భగవాన్ వశిష్ఠముని బ్రాహ్మణులతో కలిసి ద్వారము దగ్గర నిలుచుని ఉన్నారు. అందుకని శ్రీరాముని అభిషేక కార్యము ఆరంభించాలని ఆయన శీఘ్రంగా మీరు ఆజ్ఞ ఇవ్వాలి అని ఎదురుచూస్తున్నారు. ఏ విధముగా కాపరి వినా పశువులు, సేనాపతి వినా సేన, చంద్రుడు వినా రాత్రి, ఎద్దు వినా గౌ శోభామానంగా ఉండరో అదే దశలో ఈ రాష్ట్రము, అలాగే ఆ దశలో ఈ రాష్ట్రము అయినది. మహారాజు దర్శనము లేదు కాబట్టి. సుమంత్రుని ఈ మాటలు విన్న తర్వాత సాంత్వన పూర్ణముగా మరియు సార్థక వచనములు విన్న మహారాజు దశరథుడు పునః శోకాగ్రస్తుడైనారు. ఆ సమయములో పుత్రుని వియోగము సంభావన ఆయన ప్రసన్నత నష్టము చేసినది. శోకము కారణముతో ఆయన నేత్రములు ఎర్రబడినవి. ధర్మాత్మ శ్రీమాన్ నరేషుడు ఇంకొకసారి దృష్టి పైకి లేపి సూతునిని చూసి ఈ విధముగా అన్నారు. నీవు ఇలాంటి మాటలు చెప్తుంటే నా మర్మస్థానము మీద అధికమైన దెబ్బ తగులుతున్నది. నీవు ఎందుకని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు సుమంత్ర? మహారాజు కరుణవచనములు విన్న తర్వాత ఆయన దీనుడుగా ఉన్న దశలో దృష్టిపాతము చేసి సుమంత్రుడు 2 చేతులు జోడించి ఆయన నుంచున్న చోట నుండి 2 అడుగులు వెనక్కి వేసినారు.